కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రేపు 11 గంటలకు బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో భారీ బల ప్రదర్శనకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఉదయం ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కు చేరుకోనున్న కేసీఆర్ అక్కడి నుంచి బీఆర్కే భవన్ కి వెళ్తారు. కేసీఆర్ వెంట ఆయనకు మద్దతుగా కేటీఆర్, కవిత, హరీష్ రావు వెళ్లనున్నారు. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధితో పాటు హైదరాబాద్ సమీప జిల్లాల నుంచి బీఆర్ఎస్ కేడర్ తరలివచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రేపు 11 గంటలకు బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో భారీ బల ప్రదర్శనకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఉదయం ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కు చేరుకోనున్న కేసీఆర్ అక్కడి నుంచి బీఆర్కే భవన్ వెళ్తారు. కేసీఆర్ వెంట ఆయనకు మద్దతుగా కేటీఆర్, కవిత, హరీష్ రావు వెళ్లనున్నారు. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధితో పాటు హైదరాబాద్ సమీప జిల్లాల నుంచి బీఆర్ఎస్ కేడర్ తరలివచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రేపు 11 గంటలకు బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, రేపు ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కేసీఆర్ హాజరు కావడం పట్ల మాత్రం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా అలర్ట్ అవుతున్నారు. రేపు ఉదయం బీఆర్కే భవన్ వద్దకి బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయం ఫామ్ హౌస్ నుంచి కూడా కేసీఆర్ బయలుదేరిన తర్వాత మొదటగా 10 గంటలకు తెలంగాణ భవన్కి రాబోతున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అందుతుంది. తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ నుంచి బీఆర్కే భవన్ కూడా వెళ్ళబోతున్నారు. 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ హాజరు కాబోతున్నారు. దాదాపు 2000 నుంచి 3000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీఆర్కే భవన్ వద్దకి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ రాబోతున్నారు. తెలంగాణ భవన్కి కేటీఆర్కు వచ్చిన తర్వాత మాత్రం హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు కేసీఆర్ బీఆర్కే భవన్లో కూడా కాళేశ్వరం కమిషన్ ముందు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి ఆ సమయంలో బల ప్రదర్శన కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఏదైతే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి కేసీఆర్ రేపు ఏమి వివరించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫామ్ హౌస్కు బయలుదేరారు. కాసేపట్లో కేసీఆర్తో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటివరకే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఏ విధంగా ఒక పీపీటీ ఇవ్వాలి అనే దానిపై కూడా కేసీఆర్ కూడా పీపీటీని కూడా సిద్ధం చేసినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. కమిషన్కి ఒక పీపీటీ ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు. కాళేశ్వరంకి సంబంధించిన మాత్రం ఎప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది, దాని వ్యయం ఎంత, గతంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు మాత్రం ఎంత కాలంలో పూర్తి చేస్తాయి, దాని వ్యయం ఎంత పెరిగింది అనే దానిపైన ప్రతి అంశాన్ని కూడా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కూడా పీపీటీ ద్వారా కూడా వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ పీపీటీని ఇప్పటివరకే సిద్ధం చేశారు. ఆ పీపీటీని ఆ కమిషన్కు ఇచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్ కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాలు ఇవ్వడానికి కూడా ఇప్పటివరకే సిద్ధమవుతున్నారు. ఒక పక్క సమాధానాలు ఇస్తున్నాయి, ఇంకో పక్క కూడా లిఖితపూర్వకంగా గతంలో ఉన్న డాక్యుమెంట్లు ఏవైతున్నాయో ఆ డాక్యుమెంట్లు అన్నిటి కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా కేసీఆర్ ఇప్పటివరకే భావిస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి కూడా హరీష్ రావు అదేవిధంగా
కేసీఆర్ కాసేపట్లో కూడా ఫామ్ హౌస్లో కూడా భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత రేపు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, కమిషన్ అడిగే ప్రశ్నలు ప్రతిదానికి కూడా సమాధానం ఇచ్చే విధంగా కూడా కేసీఆర్ కూడా ఇప్పటివరకు సిద్ధమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా కాసేపట్లోనే తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. కేటీఆర్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు వివరించబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే రేపు ఉదయం 11 గంటలకు కేసీఆర్ కూడా బీఆర్కే భవన్కి చేరుకుంటారు. కాబట్టి ఆ టైంలో కూడా భారీగా హైదరాబాద్ నగరానికి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకునే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే కాసేపట్లోనే తెలంగాణ భవన్ వేదిక కూడా కేటీఆర్ సమావేశం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కూడా అటెండ్ అవ్వబోతున్నారు. కాబట్టి అటెండ్ అవుతున్న ఆ నేపథ్యంలో మాత్రం ఇటు కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా కవిత కమిషన్ వద్దకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత కూడా కవిత వెళ్తుందా లేదన్న దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే కాళేశ్వరం కమిషన్కి కేసీఆర్ వెళ్ళిన తర్వాత మాత్రం కమిషన్ ఎంతసేపు కూడా విచారణ చేపట్టబోతుంది. కమిషన్ విచారణలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తబోతుంది. ఇప్పటివరకే హరీష్ రావుకి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించిన వ్యయం వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటుగా ఆ ప్రాజెక్టు ఒక ప్లేస్లో కాకుండా కూడా ఇంకో ప్లేస్లో కూడా కట్టడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా హరీష్ రావును కూడా కాళేశ్వరం కమిషన్ కూడా ప్రశ్నలు లేవనెత్తింది. దాంతోపాటుగా గతంలో క్యాబినెట్ అప్రూవల్ ఉందా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారనే దానిపై కూడా ఆ కమిషన్ ఇప్పటివరకే ఆరా తీసింది. మొత్తం 20 ప్రశ్నలతో కూడా కమిషన్ హరీష్ రావు నుంచి కూడా సమాధానాలు కూడా రాబట్టింది. కానీ రేపు కేసీఆర్తో ఎలాంటి సమాధానాలు రాబట్టబోతుంది, ఎలాంటి ప్రశ్నలు కూడా కేసీఆర్కి వేయబోతుంది కమిషన్ అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన తర్వాత మాత్రం కమిషన్ ఎన్ని ప్రశ్నలు వేయబోతుంది, వేసిన తర్వాత వాటికి ఏ విధంగా కూడా కేసీఆర్ సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.